హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాలామృతం పిండితో లడ్డు అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా 3 కప్పులు బాలామృతం పిండిని తీసుకున్నాను. ఈ పిండిని డైరెక్ట్గానే తీసుకోవచ్చు, జల్లించిన అవసరం లేదు. ఈ విధంగా తీసుకుంటేనే లడ్డూలు అనేవి బాగుంటాయి, మరి మెత్తగా కాకుండా. ఇప్పుడు ఈ పిండిలోకి 2 కప్పుల వరకు కొబ్బరి తురుముని అయితే తీసుకున్నాను. ఇక్కడ కొలత ఏమీ లేదు, కొబ్బరి తురుము 1 కప్పు అయినా తీసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందని 2 కప్పులు అయితే తీసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి బెల్లం తక్కువగానే పడుతుంది. మీరు ఎంత తీపి తినాలనుకుంటే అంత తీపి చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు అయితే వేసాను. తీపి తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకోండి, సరిగ్గా సరిపోతుంది. ప్లేట్లో ఇరికైందని చెప్పేసి ఒక పెద్ద బౌల్లోకి అయితే మార్చుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను. కొబ్బరి తురుము, బెల్లము, పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడైతే పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, మామూలు పచ్చి పాలైనా పర్వాలేదు. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు అయ్యేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ పాలు వేసుకోకూడదు. చూసుకుని ఒకసారి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుంది లడ్డు చుట్టుకునేటట్టు. ఇప్పుడు ఈ పిండిని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే చిన్న చిన్న లడ్డూలు అయితే చేస్తున్నాను. బాయిల్ చేస్తాం కాబట్టి చిన్నగానే చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ బాలామృతం చేసిన పిండితో ఏ లడ్డు చేసినా, కేక్ చేసినా, ఏది చేసినా సరే పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం కదా ఈ పిండి. చాలా పోషక పదార్థాలు ఉన్నాయి ఈ పిండిలో అయితేని. ఈ పిండిని ఇష్టపడని వాళ్ళకు రకరకాలుగా స్నాక్స్, స్వీట్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి, ఆరోగ్యం కూడాని. ఈ విధంగా లడ్డూలన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాం. ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఇడ్లీ రేకులను పెట్టుకోవాలి. ఒక్కొక్క రేగి పెట్టుకుని రెడీ చేసుకున్న బాలామృతం కుడుములను ఈ విధంగా ఇడ్లీ పాత్రలో సెట్ చేసుకోవాలి. నేనైతే 2 వేసి పెట్టాను, కొంచెం ఇరికైందని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ 3 వేసి పెట్టాను. మళ్ళీని సరిపోలేదని 4 ప్లేట్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా 4 ప్లేట్లలో కూడా చేసినవన్నీ కూడా సదిరేసాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కుడుములు అయితేని. బాలామృతం పిండితో చాలా రకరకాలు అయితే చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడేలాగా చేసి పెట్టండి. నేనైతే కేక్స్, బిస్కెట్స్ చాలా రకాలుగా చేశాను. ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుడుములన్నీ సదిరేసుకున్న తర్వాత ఆవిరిపోకుండా మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ఈ కుడుముల్ని కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత అయితే ఒకసారి చూద్దాము. నేనైతే వేడిగా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నా. కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకుంటే బాగుంటాయి. నేను వేడిగానే తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, బాగా కుక్ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. వీటిని మూత పెట్టేసి నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తున్నాను. మా అబ్బాయి చాలా కంగారు పడిపోయాడు తీసేంత వరకు కూడా, అందుకే తొందరగా తీసేసాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ దసరా సెలవులు కదా ఫ్రెండ్స్, పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. పిల్లల కోసం అనేసి ఈ విధంగా వాళ్ళకి నచ్చేటట్టు కుడుములు అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.